హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సత్యభూషణ్ ఛానల్. మనం 7 days లోన్ల గురించి రెండో వీడియో చూస్తున్నాం. విషయం ఏంటంటే, లోన్ తీసుకోవడానికి సోషల్ మీడియా ద్వారా కానీ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కానీ ఏదో ఒక అప్లికేషన్ని క్లిక్ చేస్తాం. అప్లికేషన్ క్లిక్ చేస్తే దాంట్లో ప్రొడక్ట్స్ అని ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది లోన్స్. ఇవన్నీ 7 days లోన్స్. ఈ 7 days లోన్స్ అనేది యాప్ ద్వారానే మనం తీసుకోవటం జరుగుతుంటుంది. ఈ అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 types ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. ఒకటి ఇంజెక్టెడ్ డేటా, రెండోది సింక్ డేటా అండి. ఇంజెక్టెడ్ డేటా అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెఫరెన్స్ నెంబర్స్, సెల్ఫీ, మొబైల్ నెంబర్. ఈ 5టిని ఇంజెక్టెడ్ డేటా అంటారు. ఈ డేటాని మనకి బయట కనపడుతుంటాయి, కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా మనకు తెలియకుండా తీసుకునేది సింక్ డేటా. సింక్ డేటా ఏమంటే మన మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటి, మనం ఏ మొబైల్ వాడుతున్నాం, దాని యొక్క ఐఎంఐ నెంబర్ ఏంటిది, తర్వాత మన మొబైల్ కాంటాక్ట్స్, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ప్లస్ గ్యాలరీ, వీటన్నిటి సింక్ డేటా ద్వారా వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ సర్వర్ ద్వారా తీసుకుంటారు. ఈ సర్వర్ ద్వారానే వాళ్ళకంటూ ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్లో డేటా స్టోర్ చేస్తారు. ఆ డేటా దాని ద్వారానే తీసుకొని మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. మేజర్గా మనం ఎక్కడ లోన్ పోయినా మన పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని దాని మీద ఉన్న సిబిల్ ద్వారా బేస్ చేసుకుని లోన్స్ ఇస్తాయి. అవి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం తీసుకుంటాయి. కానీ ఇవి మాత్రం మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్, తర్వాత గ్యాలరీ ఇన్ఫర్మేషన్ బట్టి మనకు లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఈ లోన్స్ ఈ విధంగా మనకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక లోన్ ఆల్రెడీ తీసుకొని ఇబ్బంది పడుతున్న వారు, హెరాస్మెంట్ నుంచి ఇబ్బంది పడుతున్న వారికి నేను ఇచ్చే సొల్యూషన్ ఏమిటంటే, మీరు 7 daysకి ఒక 5-6 రోజుల ముందు ఉందనంగా ఏం చేయాలి అంటే, మనం అక్కడి నుంచి లోన్ ఇచ్చే వాళ్ళ నుంచి ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 7 రోజులకి ఒక రోజు ముందు ఒక 7వ రోజు కట్టాల్సిన డ్యూ డేట్ అనేది లేకుండా ఉండటం వల్ల ఉన్న వాటికి మాత్రం సొల్యూషన్ దొరకదు మేజర్గా. ఒకవేళ దొరికేది ఏమిటంటే, మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం, లేదంటే వాట్సాప్ ద్వారా మన కాంటాక్ట్స్కి తెలియజేయడం. ఏమైనా తెలియజేయాలి అంటే, నాది హ్యాక్ అయిపోయింది, మొబైల్ నా వాట్సాప్ హ్యాక్ అయిపోయింది, దాని గురించి నా గురించి ఏమైనా బ్యాడ్గా కామెంట్స్ కానీ బ్యాడ్గా వస్తే నన్ను క్షమించండి, ఇట్లా నా మొబైల్ హ్యాక్ అయింది, దీనివల్ల బ్యాడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందని మీరు వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం, తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటం, ఇలాంటివి చేయాలి. అవి చేసి నుంచి తట్టుకునే లోపు మీకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు, తేపగా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. తర్వాత మీ మార్ఫింగ్ ఫ్రెండ్స్ సర్కిల్, వాళ్ళ సర్కిల్లో మొత్తం ఫొటోస్ మార్ఫింగ్ చేసి పంపించడం చేస్తుంటారు. ఇవన్నీ అయితే నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, వాస్తవానికి 7 days లోన్స్కి అమౌంట్ కట్టకూడదు, రీపేమెంట్ చేయకూడదు. రీపేమెంట్ చేస్తే మనకి ఆటో పేమెంట్ ఇస్తారు బ్యాంకులో. ఏమంటే మనకి లోన్ మళ్ళీ ఆటో పేమెంట్ సెటిల్మెంట్ చేస్తారు, మళ్ళీ హెరాస్మెంట్ చేస్తారు. కాబట్టి మీరు కట్టకూడదు అనేది ఇస్తాను. కానీ డ్యూ డేట్ లేని పక్షాన మీరు కష్టపడి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ రీపేమెంట్ చేయండి. రీపేమెంట్ చేస్తే తర్వాత 5 days టైం ఉంటుంది. ఆ 5 days టైంలో మీరు మీ డేటాని, మీ కాంటాక్ట్ లిస్ట్ని, వాళ్ళు తీసుకున్న కాంటాక్ట్ లిస్ట్ని మార్పు చేయడానికి కానీ, మీ డేటాని వాళ్ళ దగ్గర తక్కువగా ఉండటానికి కానీ, మీరు దాని నుంచి ఎస్కేప్ కావడానికి 90% సోర్సెస్ ఉంటాయి. అవి ఏంటనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను. లోన్ శాంక్షన్ అయిన డేట్ నుంచి 6వ రోజు వరకు వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి కాల్స్ చేయరు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఆ తర్వాత నుంచి మిమ్మల్ని హెరాస్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా హెరాస్మెంట్ ఎందుకు చేస్తారంటే, వాళ్ళు స్టోర్ చేసిన సర్వర్లో నుంచి డేటా అనేది ఆటోమేటిక్గా ఆ టయానికి కాల్ సెంటర్లో పనిచేసే వారికి అని పోతుంటుంది. అప్పటిదాకా ఆ సర్వర్లో ఉంటుంది. ఈ సర్వర్లో కూడా ప్రతి 24 గంటలకు ఒకసారి కానీ 12 గంటలకు ఒకసారి కానీ డేటా అనేది అప్డేట్ అవుతుంటుంది. మన మొబైల్లో ఉన్న కాల్ లిస్టు, తర్వాత మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అనేది ఎవ్రీడే అప్డేట్ అవుతుంటుంది. కాబట్టి మనం
మొదటిగా చేయవలసిన పని ఏంటంటే అప్లికేషన్ నుంచి మనం లాగౌట్ కావాలి. అప్లికేషన్ ఏది మనీ అయితే లోన్ తీసుకున్నామో అప్లికేషన్ నుంచి మనం లాగౌట్ అవ్వాలి. లాగౌట్ అయిన తర్వాత మన మొబైల్లో ఉన్నది మీకు తెలియక ఇచ్చిన మీరు యాక్సెస్ ఇచ్చేసి మీ యొక్క పర్మిషన్ ఇచ్చిన కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంటాక్ట్స్లో మొత్తాన్ని ఎడిట్ చేసుకోవాలి. ఏం ఎడిట్ చేసుకోవాలంటే నేమ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి. మీ మొబైల్ నెంబర్లో ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ కానీ 2 డిజిట్స్ కానీ మీకు ఇంపార్టెంట్ నెంబర్స్ అయినవి ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ వరకు ఎడిట్ చేసుకోవడం చేయాలి. ఎడిట్ చేసుకున్న తర్వాత నేమ్స్ మాత్రం మార్చమాకండి, ఎడిట్ చేసుకోవాలి. తర్వాత మీ ప్రొఫైల్లో అంటే కాంటాక్ట్స్లో ఉన్న ప్రొఫైల్ పిక్స్ ఉంటాయి, ఆ పిక్స్ మొత్తం రిమూవ్ చేసేయాలి. ఇంకా తర్వాత మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ డీపీ తీసివేయాలి. మీరు ఏ మొబైల్ నెంబర్ ద్వారా లోన్ తీసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ నుంచి ఉన్న వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఏమైనా ట్రూ కాలర్ ఉంటే ట్రూ కాలర్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళా మీరు మీ యొక్క అప్లికేషన్ని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకొని ఒక 24 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ 2 డేస్ కానీ ఏది ఇదంతా ఆన్లో ఉంచుకోవాలి. నెట్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ ప్రొసీజర్ మొత్తం ఈ డ్యూ డేట్ 3-4 డేస్ బిఫోర్ చేసుకున్నట్టయితే మధ్యలో మీ యొక్క వాళ్ళు తీసుకున్న సర్వర్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ని. ఫేక్ కాల్స్ చేస్తుంటారు. పాత మీ నెంబర్లు మీ ఫోన్ లిస్ట్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లకి మీరు ఫోన్ చేస్తారు, లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ మొత్తం డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసి ఫేక్ కాల్స్ ఎవరెవరి ఇతరులకి ఫేక్ కాల్స్ వాళ్ళకి ఫోన్ చేసి లిస్ట్ తయారు చేసుకోవాలి, లిస్ట్లో ఉంచుకొని ఇట్లా ఈ విధమైన ప్రొసీజర్ చేసుకుని ఉంచుకొని మళ్ళీ మీరు అప్లికేషన్లో లాగిన్ అయ్యి ఒక 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ ఆన్లో ఉంచుకున్నట్టయితే మీ యొక్క డేటా అనేది అప్డేట్ అవుతుంటుంది. ఆ సర్వర్ అప్డేట్ అయినప్పుడు మీ యొక్క మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అనేవి సేఫ్ అవుతాయి. మీ డేటా అనేది తక్కువగా ఉంటుంది. అవి ఒకవేళ వాళ్ళకి మీరు ఫోన్ చేసి హెరాస్మెంట్ ఏమైనా చేసినట్టయితే అది నీకు సంబంధించిన వాళ్ళు కానీ రిలేషన్ వాళ్ళు కానీ వేరే వాళ్ళకి ఫోన్లు పోతాయి. వాళ్ళు వాటిని పట్టించుకోరు. ఒకవేళ సైబర్ క్రైమ్ ఫోన్ చేస్తే వాళ్ళు వాటి మీద దాడి చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు సేఫ్ అవుతుంది. ఈ విధమైన ప్రొసీజర్ చేయటం వల్ల మీరు అనేది చాలా వరకు 90% సేఫ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదు నేను అప్పుడు ఇచ్చాను, నా డీటెయిల్స్ మొత్తం పైన వాడు నాకు రిటర్న్ పంపించండి అనుకుంటే వాళ్ళు కొన్ని లక్షల మందికి లోన్స్ ఇస్తారు, కొన్ని లక్షల మందికి వేల మందితో మాట్లాడుతుంటారు రోజుకి. వీళ్ళంతా డేటా మొత్తం మాన్యువల్గా ఫోన్ కంప్యూటర్లో ఫీడ్ చేసుకోవటం అనేది ఉంటుంది. వీటిని అనేది స్టోర్ చేసుకోవడానికి ఒక ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఆన్లైన్ సిస్టానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి వాటికి. ఇవన్నీ అప్పటికప్పటికి ఏఐ టెక్నాలజీ టైప్లో ఇన్ఫర్మేషన్ ఆ టైంకి రాగానే వీళ్ళకి ఫోన్ చేయాలని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తప్ప ఇట్లా మనకి మాన్యువల్ బుక్లో రాసినట్టు ఫీడ్ అయ్యి ఉండవు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. మీరు ఈ విధమైన ప్రొసీజర్ చేస్తే మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను మేజర్గా చెప్పే విషయం ఏంటంటే డ్యూ డేట్ లేని వారు రీపేమెంట్ చేయండి. మీరు ఎంత రీపేమెంట్ చేస్తే అంత అమౌంట్ రీలోన్ ఇస్తారు, మరలా మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లోన్ తీసుకున్న తర్వాత మీకు ఒక టైం ఇస్తారు, టైం అనేది ఉంటుంది. ఈ టైంలో ఈ ప్రొసీజర్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీ కాంటాక్ట్ లిస్ట్ డేటా అనేది వాళ్ళ నుంచి దూరం చేసుకోవచ్చు. తర్వాత మీరు రీపేమెంట్ చేయకోకుండా ఉండవచ్చు. మీరు అనుకుంటారు నేను రీపేమెంట్ చేశాను, నాకు మళ్ళా నేను లోన్ అప్లై చేయకపోయినా మళ్ళీ నాకు లోన్ పడుతుంది, ఇదంతటి కారణం బ్యాంక్ అకౌంట్, ఈ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తే అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే వాళ్ళు మీరు కట్టిన వెంటనే ఆటో రీలోన్ ఇస్తారు. ఆటోమేటిక్గా మీకు రీలోన్ ఇస్తారు. ఈ రీలోన్ అనేది అప్లికేషన్లో ఏం జరుగుతుంది అంటే లోన్ శాంక్షన్ అవుతుంటుంది, కానీ మీరు బ్లాక్ చేస్తే మీ అకౌంట్లోకి డబ్బులు పడవు.
ఇక్కడ అప్లికేషన్లో లోను శాంక్షన్ అవుతుంది, శాంక్షన్ అయినట్టు కనపడుద్ది కానీ అకౌంట్లో పడవు. అవి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వస్తాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లోన్ ఇచ్చామా, లోన్ రీపేమెంట్ చేసుకున్నామా, అది ఇన్ఫర్మేషన్. మీకు మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయటం లేదు, మీరు మీ డబ్బులు మాకు రిటర్న్ వచ్చాయి, మేము మీకు లోన్ ఇవ్వలేకపోతున్నాను ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చే ఫెయిర్ లోన్ యాప్స్ అయితే ఇవి కావు. ఈ పక్క ఫేక్ లోన్స్ మిమ్మల్ని హెరాస్మెంట్ చేసి మీ నుంచి డబ్బులు దోచుకోవటానికి చేసే ఒక బిజినెస్. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే టైం ఉంటేనేమో రీపేమెంట్ చేయమాకండి, టైం లేకపోతే రీపేమెంట్ చేయండి. మీరు చేసి టైం వస్తుంటుంది, టైం అనేది మీకు గడువు అనేది మిగులుతుంది. ఈ గడువులో నేను చెప్పిన ప్రొసీజర్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ప్రొసీజర్ చేస్తారో ఒక 30 days వరకు సిమ్ ఆఫ్ చేసుకోండి, వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసుకోండి, ట్రూకాలర్ అన్ఇన్స్టాల్ చేసేసుకోండి, మీ కాంటాక్ట్ లిస్ట్ మార్చుకోండి, మీ యొక్క డీపీలు మార్చుకోండి. మీరు తర్వాత లాస్ట్ 20 days తర్వాత ఆఫ్టర్ మీ యొక్క ఫోన్ని అవసరమైతే రీసెట్ చేసుకోండి. ఈ విధంగా ఎందుకు రీసెట్ చేసుకోమంటా అంటే అప్లికేషన్తో పాటు వాళ్ళు తయారు చేసిన మాల్వేర్ అనే వైరస్ అనేది మన దాంట్లోకి వస్తుంది. యాంటీవైరస్ మాల్వేర్ వైరస్ అనేది మన మొబైల్లోకి వచ్చి మన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకుంటుంది. అది ఈ విధమైన బాక్స్ టైప్ వైరస్ అనేది రిమూవ్ అవుతుంది రీసెట్ చేయటం వల్ల. అప్పుడు ఫ్రెష్గా మరలా 20 నుంచి 30 days లోపు మీరు ఫోన్ వాడుకోవచ్చు. మీరు యాస్టీస్గా అదే మొబైల్ నెంబర్, మీకైతే హెరాస్మెంట్ కాల్స్ స్టార్టింగ్లో ఇచ్చినటువంటి కాల్స్ రావు. తర్వాత వాళ్ళ డేటా అనేది మారిపోతుంటుంది. మనం చేసిన ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు మనకి ఫొటోస్ పంపించలేరు, మనం వాట్సాప్ కూడా వాడుకోవచ్చు. అంతగా అవసరమైతే మనం ఈ ఇల్లీగల్ లోన్స్కి ఇల్లీగల్ పద్ధతి ప్రకారం ఏమైనా చేద్దాము అంటే హ్యాకర్స్, ప్రైవేట్గా హ్యాకర్స్ ఉంటారు, వారి ద్వారా మనం తీసుకున్న లోన్స్ యాప్స్ ఉన్న డేటాని అరేంజ్ చేయడానికి వాళ్ళ ద్వారా కూడా మనకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమస్యకి పరిష్కారం చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వీడియో చూడటానికి సమస్య పరిష్కారానికి మీరు వెతకండి, పరిష్కారం దొరికింది. కానీ నాకు ఎటువంటి దారి లేదు, అన్ని దారులు మూసుకుపోయినాయని మీరు చింతించమాకండి. మనస్తాపంతో ఏదో ఒక పని చేసుకోమాకండి. ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది. మనకు స్టెప్స్ వైజ్గా, స్టేజ్ల వైజ్గా ఈ 7 days లోన్స్ నుంచి మనం దూరం కావచ్చు, ఎస్కేప్ కావచ్చు. లోన్ తీసుకున్నా ఎస్కేప్ కావచ్చు, వాళ్ళక్కడ మనీ తీసుకున్నా ఎస్కేప్ కావచ్చు, రీపేమెంట్ చేసినా ఎస్కేప్ కావచ్చు. పద్ధతులు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పెట్టే టార్చర్కి, వాళ్ళు పెట్టే ఫియర్కి, భయానికి మీరు ఎటువంటి అగత్యాలకి పాల్పడమాకండి. ఈ 100% ఫేక్ లాస్ మీరు రీపేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు చేయమాకండి. చేస్తే మీకు ఆటో రీలోన్ ప్రొవైడ్ చేస్తారు, మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు చేయమాకండి. మీరు నేను చెప్పిన ఈ టిప్స్ ద్వారా బయటపడండి. టైం లేని వారికి రీపేమెంట్ చేసుకోండి, టైం ఉన్న వారు ఈ విధంగా చేయండి. టైం లేని వారు రీపేమెంట్ చేసిన తర్వాత టైం వస్తుంది. ఆ టైం తర్వాత మీరు ఈ ప్రొసీజర్ చేసి పూర్తిగా దాని నుంచి బయటపడండి. మీరు ఎటువంటి సమస్య ఉన్నా, దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేయండి, మీకు పూర్తిగా వివరిస్తాను. వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.